గణేశ చతుర్థి నాడు మీ రాశి ప్రకారం వినాయకుడిని ఇలా పూజించండి. కోరిన కోరికలు నెరవేరుతాయి. వినాయక చవితిని గణేశ చతుర్థి అని కూడా అంటారు. గణేశుడు భూమిపై అవతరించిన రోజు అంటే అతని పుట్టినరోజును గణేశ చతుర్థిగా జరుపుకుంటారు. ఈ రోజున వినాయకుడికి ఇష్టమైన ఆహార పదార్థాలను తయారు చేసి పూజిస్తారు. మరియు కొన్ని ప్రాంతాల్లో గణేశ చతుర్థి 10 రోజుల వరకు జరుపుకుంటారు. నిజానికి ఇది హిందువులలో అతి పెద్ద వేడుకలలో ఒకటి. ప్రాథమిక దేవతగా పరిగణించబడే గణేశుడు శ్రేయస్సు, సానుకూలత మరియు కొత్త ప్రారంభానికి దేవుడిగా పరిగణించబడ్డాడు. ఏదైనా పనిని ప్రారంభించే ముందు గణేశుడిని పూజించడం వల్ల ఆ పని విజయవంతంగా పూర్తవుతుందని నమ్ముతారు. ఇక గణేశుడి అనుగ్రహం ఉన్నవారు ఏ విషయంలోనూ అపజయం చెందరు. మీరు కూడా వినాయకుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలనుకుంటే వినాయక చతుర్థి నాడు మీ రాశి మంత్రాన్ని మరియు ఆహార పదార్థాలను రూపొందించి పూజించండి. వినాయకుని అనుగ్రహం పొందడానికి ప్రతి రాశి వారు గణేశునికి ఏమి సమర్పించాలి మరియు ఏ మంత్రాన్ని జపించి పూజించాలి అనే విషయాలు క్రింద ఇవ్వబడ్డాయి. మేషరాశి వారు ఓం విఘ్నేశ్వరాయ నమః అనే గణేశ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. దీనితో పాటు దానిమ్మ లేదా ఖర్జూర పండ్ల లడ్డూలను తయారు చేసి పూజకు ఎర్ర గులాబీని సమర్పించడం మంచిది. వృషభరాశి వారు ఓం శివపుత్రాయ నమః అనే గణేశ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మరియు జామపండు మరియు పచ్చి ఏలకులతో చేసిన లడ్డూలను తయారు చేసి వినాయకుడిని పూజించండి. మిథున రాశి వారు ఓం లంబోదరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. దీనితో పాటు అన్నం, పాయసం, తెల్ల గులాబీలతో వినాయకుడిని పూజించండి. కర్కాటక రాశి వారు ఓం గౌరీపుత్రాయ నమః అనే వినాయక మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. అంతేకాకుండా ఈ రాశుల వారు వినాయకునికి తెల్లటి పువ్వులు సమర్పించి అన్నం గంజి చేసి పూజించడం మంచిది. సింహరాశి వారు గణేశ చతుర్థి రోజున ఓం భక్తవాసాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. అలాగే ఖర్జూరం, బెల్లం, జవ్వారలి పూలతో పూజించడం మంచిది. కన్య రాశి వారు ఓం లంబోదరాయ నమః అనే గణేశ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీనితో పాటు గణేశుడికి శనగపిండి లడ్డు, ఎండు ద్రాక్ష నైవేద్యంగా సమర్పించి పూజించాలి. తద్వారా మీరు గణేశుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవచ్చు. తులారాశి వారు ఓం సర్వ కళ్యాణ హేద్వే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. అలాగే ఈ రాశుల వారు గణేశ చతుర్థి నాడు అరటిపండు, తెల్లటి పూలు, పరిమళ ద్రవ్యాలు సమర్పించి వినాయకుడిని పూజించవచ్చు. వృశ్చిక రాశి వారు వినాయక చతుర్థి నాడు ఓం ఏకాదంతాయ నమః అనే గణేశ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. దీనితో పాటు దానిమ్మ, ఖర్జూరం లడ్డూలు, ఎర్ర గులాబీలను తయారు చేసి పూజించాలి. ధనుస్సు రాశి వారు ఓం ఉమాసుదాయ నమః అనే గణేశ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. అలాగే గణేశుడికి పసుపు, మిఠాయిలు, అరటిపండు సమర్పించాలి. మకర రాశి వారు ఓం విఘ్నహరాయ నమః గణేశ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలాగే నువ్వుల లడ్డూను చేసి వినాయకుడిని పూజిస్తే వినాయకుని అనుగ్రహం పొందవచ్చు. కుంభరాశి వారు ఓం సుఖదాయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి గణపతికి పాల్కోవా తయారు చేసి వినాయకుడికి ఇష్టమైన అరుగులను నైవేద్యంగా పెట్టి గణపతిని పూజించాలి. మీనరాశికి చెందిన వారు గణేశ చతుర్థి నాడు ఓం పార్వతీపుత్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి కొబ్బరి పిండి లడ్డు, బాదం పప్పులతో పూజించడం ద్వారా గణేశుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.